ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీ కొడుకు దానికి డైవర్స్ అయ్యాయి కదా. మీరు నిశ్చితార్థం చేశారు కానీ ఆ దేవుడు ఇంకొకరు తెలిస్తే? పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి? అయినా మీతో నాకేంట్రా డిస్కషన్లు? అమ్మ కీర్తి, కీర్తి రామ్మా బయటికి. లక్ష్మి వీళ్ళు ఉండండి అన్నయ్య, కీర్తిని నేను తీసుకొస్తాను. అమ్మా కీర్తి. అయ్యో కీర్తి ఏది? వాణి, వాణి. అత్తయ్య, కీర్తి కనిపించడం లేదు. నువ్వు చూసావా? అయ్యో ఇక్కడే ఉండాలి కదా అత్తయ్య, ఎక్కడికి వెళ్ళిపోయింది? వాష్రూమ్ లో చూస్తాను అత్తయ్య. ఇంకా ఎంతసేపు అయ్యా? అసలు ఇంట్లో ఉందా లేదా? దాచాల్సిన అవసరం మాకేంటి? అలాంటి పనులు మీరు చేస్తారు, మాకు అవసరం లేదు. అమ్మా ఏమైందమ్మా? అత్తయ్య అక్కడ కూడా లేదు. అయ్యో, ఆ గదిలో ఉందేమో చూద్దాం పదా. ఏమండి, కీర్తి కనిపించడం లేదండి. ఏంటి లక్ష్మి నువ్వు అనేది? కీర్తి కనిపించకపోవడం ఏంటి? గదిలోనే కదా ఉండాల్సింది. ఆపండ్రా మీ నాటకాలు. అడినంత వెతకండ్రా. రేయ్ పదరా, రేయ్ వెళ్ళు. అన్నా ఎక్కడ కనిపించలేదన్నా? ఎక్కడ కనిపించలేదన్నా. ఎక్కడ దాచారు? నా బిడ్డను ఎక్కడ దాచారు చెప్పండి. బావగారు మమ్మల్ని నమ్మండి, కీర్తి ఇప్పటిదాకా ఇంట్లోనే ఉంది. ఆపింకా. నా బిడ్డ ఎక్కడ పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోతున్నానని తీసుకొచ్చి దాచిందే కాకుండా ఇంతసేపటి నుంచి నాటకాలు ఆడుతున్నారా మీరు? అన్నయ్య. అబ్బా, బావగారు అన్నయ్య అంటూ బాగానే కహానీలు చెప్తున్నారు. ఇంకా మీతో మాటలు అనవసరం. ఎక్కించండి రా ఈ దొంగ మొగుడు పెళ్ళాల్ని. అయ్యో మీకు దండం పెడతాను అత్తయ్య, మా వెళ్ళి తీసుకెళ్లొద్దు. వాళ్ళు నిజంగా అమాయకులు. కీర్తి ఇప్పటిదాకా ఇంట్లోనే ఉంది. ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిందో కాసేపు ఆగితే జాడు తెలియచ్చు. నా మాట వినండి, కొంచెం ఆగండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. అన్నయ్య, కీర్తి నా బిడ్డతో సమానం. మేమెందుకు దాచి పెడతాం? అబ్బో, మీకే చెప్పేది. నాన్న